2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరీ బిడ్డింగ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేక మంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండడంతో జట్లు వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం 237.55 కోట్ల రూపాయల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంలో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. మొత్తం 359 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా అందులో 110 మంది విదేశీ ఆటగాళ్లు. ఒక్కో జట్టు గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. జట్లు తమ మిగిలిన పర్స్, ఖాళీ స్లాట్లు, జట్టు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 64.30 కోట్ల రూపాయలతో అత్యధిక పర్స్ కలిగిన జట్టుగా నిలిచింది. 13 స్లాట్లు ఖాళీగా ఉండడంతో పాటు విదేశీ ఆల్రౌండర్, ఓపెనర్లు, పేసర్ల కోసం కేకేఆర్ దూకుడుగా బిడ్ వేసే అవకాశం ఉంది. కామరాన్ గ్రీన్ కోసం వారు గట్టిగా ప్రయత్నించవచ్చని అంచనా. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.40 కోట్ల రూపాయల పర్స్ ఉంది. రవీంద్ర జడేజా నిష్క్రమణ తర్వాత లోయర్ ఆర్డర్ ఫినిషర్ లేదా ఆల్రౌండర్ కోసం సిఎస్కే వెతుకుతోంది. లియామ్ లివింగ్ స్టోన్ వారి ప్రధాన లక్ష్యంగా ఉన్నాడని సమాచారం. స్పిన్ విభాగంలోనూ కొత్త వాళ్లను తీసుకురావడంపై సిఎస్కే దృష్టి పెట్టింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ 25.50 కోట్ల రూపాయల పర్స్తో ఇండియన్ పేసర్, నాణ్యమైన స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం ప్రయత్నించనుంది. లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బ్యాకప్ పేసర్లు, ఓపెనర్లు, స్పిన్నర్లపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఢిల్లీకి విదేశీ ఓపెనర్ మిచెల్ స్టార్క్ బ్యాకప్ పేసర్ అవసరం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తమ పరిమితి పర్స్ ను జాగ్రత్తగా వినియోగిస్తూ కీలక స్థానాలను భర్తీ చేయాలని చూస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2.75 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉండడంతో తక్కువ ధరలో బ్యాకప్ ఆటగాళ్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ వేలంలో రవి బిస్టోయ్, లియామ్ లివింగ్ స్టోన్, కామరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండనుంది. అలాగే క్వింటన్ డీకాక్, బెన్ డెకెట్ లాంటి విదేశీ ఓపెనర్లు, మతీసా పతిరానా, అండ్రిచ్ నార్జే వంటి పేసర్లు కూడా జట్లు టార్గెట్లలో ఉన్నారు. మొత్తానికి ఐపీఎల్ 2026 వేలం అబుదాబిలో రసవత్తరంగా సాగనుంది.